యా ముహూర్తం ఫిక్స్. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్. ఇప్పటికే గవర్నర్ గ్రీన్ సిగ్నల్. అసెంబ్లీ స్టేషన్ తర్వాత అరెస్ట్. పక్కా ప్రొసీజర్తో రంగంలోకి ఏసీబీ. ఇష్యూ డైవర్ట్ చేసేందుకే రోజుకో డ్రామా అంటూ చూస్తా ఉన్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. కేటీఆర్ అరెస్ట్ కాకుండా ఉండడానికి, కేటీఆర్ అరెస్ట్ అయితే ఈరోజు తెలంగాణలో ఈరోజు పెద్ద ఎత్తున వైలెన్స్ని ఈరోజు పెద్ద ఎత్తున ప్రేరేపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఈరోజు సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం చేయాలి. అదేవిధంగా గ్రౌండ్లో కూడా ఈరోజు అమాయకమైనటువంటి కార్యకర్తలను కూడా పెద్ద ఎత్తున ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళని రెచ్చగొట్టడం ద్వారా ఈరోజు ఆ వైలెన్స్ సృష్టించాలనేటువంటి ఒక పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అందరం కూడా ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి ఈ కేటీఆర్ అనేటువంటి దుర్మార్గుడి కోసం, ఈ దుష్టుడి కోసం, వీని కోసం దయచేసి మీ జీవితాలను పాడు చేసుకోకండి. వాళ్ళు స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈరోజు ఎంతకైనా దిగజారుతారు. మీరు గత 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏమైనా చేసిర్రా? మీకు ఒకసారి అర్థం చేసుకోండి. మీకు ఏమైనా మేలు చేసిర్రా? ఏం చేయలే కదా. మరి ఎందుకు వాని కోసం ఎందుకు మీరు రోడ్లు ఎక్కాలి? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని రెచ్చగొట్టడానికి పెద్ద ఎత్తున వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున భారీ కుట్ర చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వైలెన్స్ చేయాలనేటువంటి దాంట్లో ఈరోజు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇటు సోషల్ మీడియాలో, అటు గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది కోరుతా ఉన్నాం మిత్రులారా. ఇలాంటి కుట్రలను తెలంగాణ సమాజం ఖచ్చితంగా తిప్పికొట్టాలి. వీడేం తెలంగాణ రాష్ట్రం కోసమో లేకపోతే దేనికోసమో జైలు పోతలేడు. అవినీతి చేసిండు. ఈరోజు పరిపాలన నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి తరలించిండు. సో దాని గురించి మాత్రమే మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. సో అందుకే వీడేం స్వాతంత్ర సమరయోధుడు కాదు, తెలంగాణ ఉద్యమకారుడు అసలే కాదు, ఓన్లీ అవినీతి పరుడు పోతా ఉన్నాడు. కాబట్టి వీని మీద అసలు ఎలాంటి దయచేసి జాలి కానీ దయ కానీ చూపకండి. ఇలాంటి వాళ్ళు జైలుకు పోవాల్సిన అవసరం అయితే ఉంటే ఇంకొకసారి సిస్టంలో ఎవడు కూడా తప్పు చేయడు.